ఏలూరులోని రెవెన్యూ భవనంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు మండిపడ్డారు. ఉద్యోగుల హక్కుల సాధనకై విజయవాడలో జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళ మేనిఫెస్టోలో కానీ, అదేవిధంగా వీళ్ళ ఎన్నికల ప్రచారంలో కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఏదైతే మంచి పీఆర్సీ ఇస్తాం ఉద్యోగులకి, అదేవిధంగా మంచి ఐఆర్ ప్రకటిస్తాం, మీకు ఎప్పుడైతే సమయం పాలనలో లేకుండా ఇప్పటికప్పుడు డిఆర్లన్నీ కూడా చెల్లిస్తా ఉన్నారు, కానీ ఏ ఒక్కటి చేయని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో సిపిఎస్ని సాక్షాత్తు ఈ పవన్ కళ్యాణ్ గారే నేను అధికారంలోకి వస్తే 1 సంవత్సరంలోనే నేను ఆ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా పెదవిరపని పరిస్థితి. దానిలో భాగంగా ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పటివరకు వేచి చూసాం. ఇంకా వేరే ఉద్యోగులకి ఉద్యమమే తప్ప వేరే మార్గం లేని పక్షంలో రేపు ఏదైతే శుక్రవారం నాడు 28వ తారీఖున విజయవాడ నడిబొడ్డున గల సిపిఎం ఆఫీస్ దగ్గర ఏదైతే మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం 9 గంటలకు. దానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఉద్యోగులు వందలాదిగా తరలివెళ్తున్నారు. ఆ రోజు అక్కడే మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్యమ కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యోగులకు ఏదైనా అసౌకర్యం కలిగితే దాని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తాము. ఈ రాష్ట్రంలో ఉద్యోగ వర్గం అంతా ఏకతాటిపై వచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మేము ఎన్నో కోటి ఆశలతో ఎన్నుకున్న ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఆశల్ని తీర్చలేకపోయిందనేది వివాదాంశం. ఎందుకోసమంటే ఆ రోజున గత ప్రభుత్వం వెళ్ళిపోతే హడావుడికైనా పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం ఆ రాజీనామా చేసిన పిఆర్సీ కమిషనర్ ప్లేస్లో కొత్త కమిషన్ కూడా ఈనాటికి కూడా నియమించలేదు. అలాగే ఏదైతే మరి గత ప్రభుత్వం అయితే 4 డిఏలు పెండింగ్ మీటింగ్ ఎలాగనుకుంటే మేము వాళ్ళకన్నా ఒక ఎక్కువే చదివామని ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ పెట్టిన పరిస్థితి. ఈ ఉద్యోగ వర్గం ఏదైతే మేము చాలా నిక్కగా చెప్తా ఉన్నాం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాసిన మా డిమాండ్స్ మాకు నెరవేర్చాలని కోరుకుంటాం తప్ప మాకేదో అత్యాశ లేదు. కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా మేము ఇలాగే చేస్తాము అని చెప్పేసి ఆలోచన కనుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం తిరగబడద్దనే విషయాన్ని